నాన్నగారు మీరు కూడా రండి. వస్తున్నానమ్మా. ఏమండి మీరెక్కడికే? సిరి ఏంటా పళ్ళు ఏం చేస్తున్నావు? తమ్ముడికి మీనాకి హారతి ఇవ్వడానికమ్మా. అలా ఉంది నీకు. మనకెవరికే చెప్పకుండా పెళ్లి చేసుకుని పిల్లంతో వచ్చినోడికి హారతిస్తావా? ఏం అక్కర్లేదు. అవి ఎక్కడ తీసేవో అక్కడ పెట్టు. అబ్బబ్బా ఏంటి సునందా నీ అరుపులు కేకలోనే? జరిగింది ఏదో జరిగిపోయింది. ఎంతైనా ఆడు మన కొడుకు అక్కడ పోతాడా? పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలా. సిరి నువ్వేం చేయాలనుకుంటున్నావా చెయ్యమ్మా, మనకు తప్పదు కదా. సరే నాన్నగారు. ఏదో చేయండి, నాకేం సంబంధం లేదు. నువ్వు ఎప్పుడు ఇంతే సునందా. నాన్నగారు అమ్మా. నీ అమ్మ గురించి తెలియందేముందమ్మా, నువ్వు వెళ్ళి ఆరతి ఇవ్వు. సరే నాన్నగారు. ఏదేమైనా మా తమ్ముడి సెలక్షన్ బానే ఉంది. వాళ్ళిద్దరికీ అంతా మంచి జరగాలి. తమ్ముడు ఆ బ్యాగ్ అక్కడ పెట్టి ఇలా రండి. పదమేనా? సూర్య వాళ్ళ అక్కను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఆడపడుచు దొరకడం నా అదృష్టం. థ్యాంక్ యూ సూర్య, మంచి ఫ్యామిలీని ఇచ్చావు. కుడికాలు ముందు పెట్టి రండి. సూర్య అత్తయ్య గారు ఏమైనా అంటారేమో. ఇంకేం ఆలోచిస్తున్నావు మీనా? హారతి కూడా ఇచ్చారు కదా. వెల్కమ్ టు మై స్వీట్ హోమ్. ఇదెక్కడదక్క? ఈవినింగ్ వేరే ఫంక్షన్ కోసమని మీ బావగారు తెచ్చారు, కానీ ఇది ఇలా ఉపయోగపడింది. ఎవరికి ఏది రాసి పెట్టుంటుందో అది వాళ్ళకి దక్కుతుంది. ప్రయాణం చేసి వచ్చారు కదమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నాన్నగారు ఆశీర్వాదం తీసుకో. దీవించండి సూర్య నాన్నగారు. ఇప్పుడు కదమ్మా, అమ్మ మనసు మారాక అప్పుడు ఇద్దరికి పెట్టుకుందరు గాని. పదమీనా వెళ్దాం. వెళ్ళి రెస్ట్ తీసుకోండి.